ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకొనుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇంకేమంటాడు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను అనుకోవడం లేదు అంటున్నాడు. ఇదివరకే నేను గెలిచానని, ఇంతకు ముందే నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవడం లేదు. ఇంకా నేను దేవుని నమ్ముకున్నా, లేకుంటే నేను ఇంత మట్టుకు చేసిన ఇక చాలు అని అనుకునేది ఏమీ లేదు. జీవితం ఉన్నంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. మన జీవితం ఉన్నంత వరకు ఇంకా ప్రభువును గూర్చి అనేక విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఎవ్వరము కూడా పరిపూర్ణులము కాలేదు, ఇంకా నేర్చుకునే వారమే. అందుకొరకే పౌలు అంటాడు, ఇదివరకే నేను గెలిచాను, ఇదివరకే గెలిచాను, ఇక ఇంతకుముందే ఎన్నో చేశాను, అన్ని గెలుచుకుంటూ వచ్చిన, ఇక నేను గెలవడము అవసరం లేదు, ఇక నేను ఆగిపోతా అనడానికి లేదు. మనము ఆగిపోయే వారం కాదు, మనం సాగిపోయే వారం. ఎక్కడికి సాగిపోయే వారం అంటే, దేని నిమిత్తము దేవుడు మనల్ని పట్టుకున్నాడో అది పొందుకునే వరకు మనం సాగిపోవాలి. దేని నిమిత్తం ప్రభు నిన్ను నన్ను పట్టుకున్నాడో దాన్ని పట్టుకునే వరకు మనం సాగిపోవాలి. ఇదివరకే నేను గెలిచినని నేను అనుకొనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోనట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో, క్రీస్తు యేసు చేత మనము పట్టబడ్డాము. దేవుడు మనల్ని పట్టుకున్నాడు, క్రీస్తు యేసు మనల్ని పట్టుకున్నాడు. ఆయన పట్టుకుంటేనే, ఆయన చేత పడితేనే ఇక్కడి వరకు మనం వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక నా పని అయిపోయింది, ఇక ఆయన చేత పట్టుకున్నాడు, నేను చేసేది ఇక ఏమి లేదు అని అనుకోకూడదు. అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు, నన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు, నా కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు, నేను ఆయన కొరకు ఏం చేయాలి, ఆయన నా కొరకు ఏం సిద్ధపరిచిండు అని ప్రతిరోజు ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే ఈ లోకంలో మనం సక్సెస్ అవుతాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడో గెలిచినది పట్టుకొని, ఎప్పుడో గెలిచింది చూసుకుంటా మురిసిపోవడం కాదు, కానీ ఇంతకు ముందే గెలిచిన అని అనుకుంటే మాత్రము మనలో గర్వం వస్తుంది. ఇంతకు ముందే నాకు అయిపోయింది, నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అని. కొంతమంది బాగా గప్పాలు కొట్టుకుంటా అంటారు కదా, నేను ఇట్లా చేసిన అట్లా చేసిన ఇది చేసిన అని అనుకుంటే అక్కడికే ఆగిపోతారు. నువ్వు ఎంత చేసినా కూడా మరలా అవి అవి వదిలిపెడుతూ, అవి మర్చిపోతూ ముందుకు వెళ్ళాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పట్టుకున్నాడో అది చేరే వరకు, అది పట్టుకునే వరకు మనం సాగిపోవాలని పౌలు చెప్తున్నాడు. ఇంకేమంటాడంటే 13వ వచనంలో అంటాడు, సహోదరులారా నేను పరిగెత్తుచున్నాను అని చెప్పి, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. మళ్ళా అంటున్నాడు, నేను ఇదివరకే ఇంతకు ముందు గెలిచి తిని అని అనుకోవడం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. పట్టుకున్నానని నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. అది ఇప్పుడు వెనుక ఉన్నవి మరిచిపోకపోతే మనం ముందుకు సాగలేము. మన జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో విజయాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో పడిపోయిన కార్యాలు, ఎంతో మంది ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఎంతో మంది మనల్ని బలపరిచిన పరిస్థితులు, ఎన్నెన్నో జరిగినాయి మన జీవితంలో. అయితే వాటన్నిటినీ మరిచిపోవాలి అంటున్నాడు. మనం ముందుకు సాగాలి అనంటే మనల్ని వెనుకకు లాగేది ఏంటిదంటే, మనము ముందుకు వెళ్ళకుండా బాగా వెనుకకు లాగేది, మనల్ని కుంగదీసేది,
మనల్ని పడగొట్టేది ఏంటిదంటే వెనుక జరిగిన సంగతులు మనకు మరలా మరలా బార్ గుర్తుకొస్తా ఉంటే మనం ముందుకు సాగలేము. మనం ముందుకు సాగాలి అనంటే వెనుక ఉన్నవి మరిచిపోవాలి. నాకు ఇంత ఇబ్బంది వచ్చే ఎవరైనా నాకు సహాయం చేశారా? ఇంత పడిపోతే నన్ను ఎవరైనా లేవనెత్తారా? నాకు రోగం వస్తే పరామర్శించావా? ఇలాంటి అనుకుంటా ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. ఇంత ఇబ్బందులు అయ్యే, చాలా సమస్యలలో బాధపడుతున్నా అని ఇవన్నీ అనుకుంటా ఉంటే మనం ముందుకు సాగలేము. అయితే వెనుక ఉన్న జరిగినవి అయిపోయినాయి. నిన్నటి దినము మరలా రాదు. నిన్నటిది గతించిపోయింది. నిన్నటిది మరలా రాదు. అయితే ముందు మనం ఏం చేయాలి? ఎట్లా జాగ్రత్త పడాలి? ఆ ఫెయిల్యూర్స్లో ఫెయిల్ అయిన ఆ సంఘటనలలో ముందు విజయం కోసం ఏం చేయాలి? ఏం చేస్తే ఫెయిల్ అయిపోయాను? ఏం చేస్తే ఓడిపోయాను? ఏం చేస్తే గెలిచాను? కాబట్టి దావీదు కూడా ఒకరోజు గుర్తు చేసుకుంటాడు. ఏమనంటే గొలియాతు దగ్గరికి పోయేటప్పుడు అందరూ వాడు ఆరుమూల జానుడు, చిన్నప్పటి నుంచి యుద్ధశాలి, నువ్వు గెలవలేవు అనంటే సౌలు రాజుతో దావీదు అంటాడు, రాజా, నా గొర్రెలను నేను కాచుకుంటుంటే ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చివేశాను. ఒక సింహం వచ్చింది, దాన్ని చీల్చివేశాను. అలాంటి బలమిచ్చిన దేవుడు ఈ దేవుని ప్రజలను దూషించే ఈ గొలియాతును ఓడించలేనా అని అన్నాడు. అందుకొరకే బలం వచ్చింది ఆయనకు. ఓడిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటలేడు, గెలిచిన సంగతులు గుర్తు చేసుకుంటున్నాడు. మనం గెలవాలి, ముందుకెళ్ళాలి, మనం ఏదైనా సాధించాలి, ఏదైనా అనుకున్నది పట్టుకోవాలి అంటే దేవుడు మనకు సాథియాలి అనంటే వెనుకున్నయి మర్చిపోవాలి. ఒకవేళ వెనుకాల ఉన్నయి జయించిన విషయాలు, సాధించిన విషయాలు ఏమన్నా ఉంటే అవి గుర్తు చేసుకోవచ్చు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. నేను బాగా ఏం గుర్తు చేసుకుంటే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఫస్ట్ కారు ఈఎంఐ కట్టాలనంటే 10,530 రూపాయలు కట్టాలంటే ఏంటి అంటే నాకు దేవుడు ఏం గుర్తు చేసిండంటే, ఒకప్పుడు మంచిర్యాల్లో చిన్న రూములో ఉంటే నువ్వు ఆకలికి అలమటించలేదు కదా, ఏ టైంకు ఆ టైము ఇచ్చిన కదా, నేను కాకుల ద్వారా పోషించిన దేవుడను కదా అని గుర్తు చేశాడు. దేవుడు కొన్నిసార్లు మన విజయాలు గుర్తు చేసి మనం ముందుకు సాగేటట్టు చేస్తాడు. ఫెయిల్యూర్స్ మనం గుర్తు చేసుకోవద్దు. ఓడిపోయిన విషయాలు మనం గుర్తు చేసుకోవద్దు. అయితే ఓడిపోయినాం, ఆ ఓటమిలో ఒక పాఠము నేర్చుకున్నాం, ఒక అనుభవం నేర్చుకున్నాం. కాబట్టి గెలుపు కోసం మనం ముందుకు వెళ్ళాలి. 13లో అంటాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి వెనుక ఉన్నవి మరచి. దగ్గర కింద పుట్నోట్లో ఒక మాట ఉన్నది, చదవండి. ఏంటిది అది? లక్ష్య పెట్టక. ఏంటిది లక్ష్య పెట్టక అనంటే వెనుకున్నయన్ని లక్ష్య పెట్టద్దు, వెనుక జరిగినయన్ని లక్ష్య పెట్టద్దు. జరిగినాయి అందుకొరకే గతం గతః అంటారు కదా, అంటే జరిగిపోయినాయి, అయిపోయినాయి. కానీ ముందు మనం ఏం చేసి నిలబడాలి, ముందు వెళ్ళి మనం ఎట్లా బలముగా నిలబడాలి, అందుకు తగినట్టుగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు, ఆలోచనిస్తాడు. మనం ఏం చేయాలంటే అది ప్రభువా నీవు నన్ను గెలిపిస్తావు, నన్ను పట్టుకొని నడిపిస్తావు. నేను ఓటమి కావచ్చు, లేకుంటే నిరాశలో ఉండవచ్చు, నిస్పృహలో ఉండవచ్చు, నెమ్మది లేకుంటుండవచ్చు. ఒక్కసారి ధైర్యం చేసి ప్రభువా నన్ను గెలిపించు, నేను ముందుకెళ్తా, వెనుకున్నవి మరిచిపోతున్నా, వెనుక ఉన్నవి అన్ని పాతవి గతించింది, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్త వాయను. అన్ని కొత్తవి అయిపోతాయి. ఏ రోజుది ఆ రోజుకే, నిన్నటిది మరలా రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి సమస్యలు మరలా రావాలని ఏమీ లేదు. ఒకవేళ అవి రావాలంటే వాటి గురించి ఆలోచన చేసి మళ్ళా అదే బాటలో పోతే మళ్ళా ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి ఒకసారి ఫెయిల్ అయినామా, అది మరలా జోలికి పోకుండా ఇంకొక పదములో నడుస్తూ ప్రభు మీద ఆధారపడితే మనల్ని గెలిపిస్తాడు, దీవిస్తాడు. 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని తప్పకుండా గెలిపిస్తాడు, బలపరుస్తాడు. ప్రియమైన వార్లారా, ఇంకేమంటాడంటే వెనక ఉన్నవి మరచి వెనుక ఉన్నవి మరువాలి అంటే లక్ష్యము చేయద్దు.
వెనుకున్నవి మరిచిపోవాలి. లక్ష్యం చేయవద్దు. ఎవరైనా మనల్ని నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, వెనుకకు లాగుతున్నారేమో, అన్యాయంగా నిందలు వేస్తున్నారేమో, అన్యాయంగా మాట్లాడుతున్నారేమో, ఇవన్నీ వెనుకవి. లక్ష్యము చేయొద్దు. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. వాటి మీద అస్సలు దృష్టి పెట్టద్దు. ముందున్న వాటికి మనము వెళుతుండాలి అంటున్నాడు. లక్ష్యము చేయక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. మన వేగిరితం దేని కొరకు ఉండాలి? ముందున్న వాటి కొరకు ఉండాలి. వెనుకున్నవి ముందేయడానికి వేగిరిత పడితే ఫెయిల్ అయిపోతాం, ఓడిపోతాం. మన వేగిరితం అంతా వేగిరము. మనము వేగిరం అంటే త్వరపడాలి. త్వరపడేది దేని కొరకంటే ముందున్న వాటి కొరకు, వెనుకున్న వాటి కోసం కాదు. ఇంకేమంటాడు? క్రీస్తు యేసునందు ఉమ్, దేవుని ఉన్నతమైన పిలుపునకు అందరం చెబుదామా? దేవుని ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు ఆయనది. ఆ పిలుపుకు మనం లోబడాలి. దేవుని ఉన్నతమైన పిలుపు. ఆయన పిలిచాడు. దేవుడు ఆయన మనల్ని పట్టుకున్నాడు. పిలిచాడు, పట్టుకున్నాడు. మన గురి ఏంటో మనకు తెలిస్తే చాలా సంతోషిస్తాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. శ్రమలలో కూడా సంతోషపడతాం, కష్టాలలో కూడా సంతోషపడతాం. మనం పట్టుకున్నది ఏందో మనకు తెలియాలి. మన గురి ఏందో తెలియాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచిండో తెలియాలి. అది గుర్తిస్తే ఈ శ్రమలన్నిటినీ, దుఃఖాలన్నిటినీ తొక్కుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, సంతోషిస్తూ ముందుకు సాగగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని దేవుని పిలుపు ఎందుకు ఇచ్చాడంటే ఆయన బహుమానం ఇవ్వడానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం అందరం. ఆయన బహుమానం ఇవ్వడానికి. మనల్ని ఎందుకు పట్టుకున్నాడు, మనల్ని ఎందుకు పిలిచాడంటే బహుమానం ఇవ్వడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు బహుమానం పొందాలంటే అంత ఈజీగా అవుతుందా? కానీ ఈజీగా అవుతుంది ఎప్పుడు మన మనస్సు పెడితే. హల్లెలూయా. మన మనస్సు పెడితే మనం ధైర్యంతో నేను కొట్టగలనని ఒక నిశ్చయతకు రావాలి. ఒక తీర్మానానికి రావాలి. బలము లేకపోయినా కొంత బలపరుచుకొని కూడగట్టుకొని ఈ మనసు చేసుకుంటే ఆటోమేటిక్గా మన శరీరం లేస్తుంది. అట్లాగే మనకు గనక బహుమానం, దేవుడిచ్చే బహుమానము నాకు కావాలనే ఒక నిశ్చయత ఉంటే వెనుకున్నవి అన్ని మరిచిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం వచ్చిన తర్వాత ఎంత అద్భుతం అనిపిస్తుందో ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది, మనల్ని పట్టుకున్నది బహుమానం ఇవ్వడానికి. ఏమంటాడు? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి ఎక్కడికి ఉండాలి? మన గురి ఇక్కడనే కాదు. ఇక్కడనే శాశ్వతంగా ఉంటామని లేదు. శాశ్వతంగా ఇక్కడనే ఉంటాను లేదు. మనము శాశ్వతంగా ఉండేది ఒక లోకం ఉన్నది, ఆ పరలోకం ఉన్నది. ఆయన పరలోకం ఇవ్వడమే కాదు, మనకు బహుమానం కూడా ఇస్తాడు. మన పరుగును బట్టి, మన యొక్క ప్రయాసను బట్టి, మన పరుగును బట్టి మనకు బహుమానం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఉచితంగా వచ్చింది. పాపము నుండి ఉచితంగా కడిగివేయబడ్డాము. కానీ బహుమానము రావాలంటే మనం కొంత పరిగెత్తాలి, మనం కొంత ప్రయాస పడాలి. కాబట్టి ఆయన అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. ఇట్లాంటి ఆలోచనే కలిగి ఉందాం. ఎలాంటి ఆలోచన? నేను పరుగు పందెంలో ఉన్నా. దేన్ని పట్టుకోవడానికి వెళ్తున్నా? పరలోకంలో చేర్చబడి తర్వాత ప్రభు నాకు ఇచ్చే బహుమానం కొరకు పరిగెత్తుచున్నా. పౌలు భక్తుడు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడినా, నా పరుగు తుదముట్టించినా, కడముట్టించినా, విశ్వాసమును కాపాడుకున్నా, ఇక నా కొరకు జీవ కిరీటము ప్రభు సిద్ధము చేసి ఉన్నాడు. నా కొరకే కాదు, నాలాగా పరిగెత్తిన వాళ్ళందరికీ కూడా ఇస్తాడు అని పౌలు అన్నాడు. నాకే ఇస్తాడు అనలేదు.
మనం పరిగెత్తుతా అంటాం కదా, మనలాగా పరిగెత్తే వాళ్ళందరికీ దేవుడు బహుమానం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురి అంతా నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. మన గురి ఏంటిది? ఆ పెళ్లిళ్ళు చేసుకునుడు, పిల్లలు కానుడు, పిల్లలను చూసుడు, పెళ్లిళ్ళు చేసుడు, భూములు జాగలు ఇవన్నీ సంపాదించుడు ఒక ఎత్తు అయితే, నిజమైన గురి ఇది నిజమైన గురి కాదు. ఇది టెంపరరీ గురి. ఇది టెంపరరీ గురి. నిజమైన గురి ఏంటంటే పరలోకం వెళ్ళాలి, పరలోకంలో దేవుని చేత బహుమానము తీసుకోవాలి. ఈ గురి కలిగి ఉంటే నిన్ను బలపరిచేది దేవుడే. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. దేవుడు బలపరుస్తాడు. నీకు ఒక గురి పెట్టుకోవాలి, నువ్వు ఒక ఆలోచన పెట్టుకోవాలి. దేవుని మీద ఆలోచన పెట్టుకుంటే దేవుడే నడుము గట్టిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఆటుపోట్లు వచ్చినా కూడా ఏం కాదు, నువ్వు దాటి వెళ్ళగలవు, తొక్కికుంటూ వెళ్ళగలవు, నేనున్నా నీ వెనకాల అని మనము ముందుకెళ్ళగలం. హల్లెలూయా. చూడండి, బ్లెస్సీ అన్నది మొన్న నాకు బైక్ నేర్పు డాడీ అని. సరే పా అని చెప్పేసి నీ వెనక కూర్చున్నా. ఆమె 2 కాళ్ళు తీసి మీద పెడతాంది. ఎందుకనంటే ఆమెకి ఏమి ధైర్యం అంటే, మా డాడీ అనుకున్నాడు కదా నేను కింద పడా అనే ఒక ధైర్యం ఉన్నది. ఉదాహరణకు చెప్తున్నా ప్రియమైన వాళ్ళారా. అట్లాగే దేవుడు కూడా మన వెనుక ఉండి నువ్వు నడు, నేనున్నా, నీకు సహాయం చేస్తా అని దేవుడు తప్పకుండా అంటాడు. ప్రియమైన వాళ్ళారా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చెయ్యి పట్టిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు చెయ్యి పట్టి వదిలిపెడతారు. మనుషుల ప్రేమ కొద్ది రోజులే ఉంటది. పెడితే పెళ్లి గోరుడు లేకుంటే సావు గోరుడు చేస్తా అంటారు. మనుషుల ప్రేమ అంతా అశాశ్వతమైంది, కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. దేవుడు బలపరుస్తాడు, ఒక మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మన వెంట ఉండి గెలిపిస్తాడు, నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాము. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు అంటాడు. అయితే మనమందరము సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అంటాడు. ఏ తాత్పర్యం అనంటే, ఎప్పుడో నేను గెలిచినా అని బిందాసుగుండి ఇక నాకు అన్ని ఉన్నాయిలే అని నిర్లక్ష్యంగా ఉండడం కాదు. అలాంటి తాత్పర్యం మనకు ఓటమి పాలు తీసుకొస్తుంది. ఎన్ని గెలిచినా కూడా ఇంకా గెలవాలి, ఇంకా గెలవాలి, ఇంకా ముందుకు నడవాలి, ఇంకా దేవుడు నాకు బహుమానం ఇవ్వాలి, ఇంకా బహుమానం పొందుకోవాలి, ఇంకా నేను బలపడతా, ముందుకే సాగుతా అని ముందుకు వెళ్ళాలి. ఇంకేమంటాడు? అప్పుడు దేని గూర్చి అయినను, అప్పుడు ఇలాంటి తాత్పర్యం కలిగి ఉంటే అప్పుడు ఏమైతుందంటే, దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల, ఇక వేరే తాత్పర్యము కలిగినట్లయితే అదియు దేవుడు మీకు బయలుపరచును. హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి. మనం ఈ గురితో మనం ముందుకెళ్తా ఉంటే వేరే ఆలోచన వస్తే దేవుడు మనకు గుర్తు చేస్తా అంటాడట. ఏమని గుర్తు చేస్తాడు? లేదు లేదు, నువ్వు ఇట్లా పోతే నువ్వు ఓడిపోతావు, పడిపోతావు, మంచిది కాదు నీకు. ఇగో నీ గురి ఇది, నేను పిలిచిన దేవుణ్ణి, నేను చెయ్యి పట్టి నడిపించే దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉన్నా అని దేవుడు ఆలోచన చెబుతాడు. ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే మనం గెలుస్తాం, మనం ఓడిపోం. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. ఆయన గొప్ప మాట ఏమంటున్నాడంటే, మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. వేరే తాత్పర్యము, వేరే ఆలోచన, వేరే ఉద్దేశము, వేరే గురి గనుక ఉంటే అది దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. మనలతోటైనా మాట్లాడతాడు, సేవకునితోటైనా మాట్లాడతాడు, మన ఫ్రెండ్స్ తోటైనా తెలుగా దీవించాడు. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు, చూడండి ఒక అద్భుతమైన మాట, నాకు నచ్చిన మాట. ఏమంటున్నాడంటే, వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. చూడండి ఏం చేస్తాడట, ఆయన బయలుపరుస్తాడట. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. మీ దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా.
అయితే గొప్ప మాట ఏమంటాడంటే అదియు దేవుడు మీకు బయలుపరచును. అందరం చెప్దామా? అదియు దేవుడు నాకు బయలుపరచును. ఏది ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే, మనం ప్రాబ్లంలో ఉంటే, కన్ఫ్యూజన్లో ఉంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. తప్పకుండా బయలుపరుస్తాడు. పట్టుకున్న దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనకు బహుమానం ఇచ్చే దేవుడు, బయలుపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఉమ్, ఇప్పటి వరకు ఉమ్. మనకు లభించిన దాన్ని బట్టి మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకొందము. మనం ఎట్లా నడుచుకోవాలంటున్నాడు? క్రమము. మనకు ఒక క్రమం ఉన్నది. ఆ క్రమములో నడిస్తే మన భారం అంతా దిగిపోతుంది, మన అలసట అంతా పోతుంది. మనం భారం ఎత్తుకోని అవసరం లేదు. మన భారము మోసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఎవ్వరన్నా అన్నారా నీ భారం మోతనయ్యా అయ్యా, నువ్వు కష్టపడకు అన్నారా? ఎవరన్నా అన్నారా? చూడండి, మనము క్రమముగా నడవకపోతే భారం అవుతుంది మనకు. హల్లెలూయా. ఒక బరువు మోసుకొని క్రమముగా నడుస్తూ ఉంటే ఏమైతే చెప్పండి? అలకగా అనిపిస్తుందా లేదా? భారం మోసుకొని ఇటు వంకర టింకర ఇటు నడుస్తూ ఉంటే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. సేమ్ అలాగే మనకు భారం ఉన్నది. సపోజ్ చెప్తున్నా, ఈ భారం ఉన్నప్పుడు మనము క్రమముగా నడిస్తే భారముగా అనిపించదు. ఆ భారము మోసేది దేవుడే. అందుకొరకే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. వస్తే ఏం చేస్తా అంటున్నాడు? నేను మీకు విశ్రాంతి. నా దగ్గరికి రండి, మీ భారాన్ని మోసుకొని మీరు విశ్రాంతి తీసుకోండి. ఎవరు చెప్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తారు చెప్పండి? నీ భారం నేను మోస్తాను, నువ్వు కాసేపు కూసో. కూలికి పోయిన అనుకో, ఇద్దరు వ్యక్తులు కూలికి పోతే నీ భారం నేను మోతా, కాసేపు కూసో అంటారు ఎవరన్నా? అంటారా అండి? నా భారం నాకే ఉన్నది, కొద్దిసేపు కొద్దిసేపు మొయ్యి అనంటే మొయ్యలేరు కదా. కాబట్టి కొద్దిసేపే మొయ్యలేని వాళ్ళు మన భారం జీవితాంతం మోస్తారా ప్రియమైన వాళ్ళారా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన అంటాడు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. తర్వాత 16లో అంటాడు అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకొందము. ఇప్పటి వరకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఎట్లుండాలి? క్రమముగా నడుచుకోవాలి. 18లో బాధతో పౌలు ఏమంటున్నాడంటే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చూడండి, ఇంత చెప్పితే చాలా మంది క్రీస్తు సిలువకు ఎట్లా నడుస్తున్నారట? శత్రుత్వంతో నడతాళ్ళు కానీ శత్రువులుగా నడుస్తున్నారు. సిలువను చూసి నడవాల్సింది, దేవుని చూసి నడవాల్సింది, బహుమానం పొందాలని ఆశతో ఒక గురితో నడవాల్సింది, వెనుదీయక ముందుకు నడవాల్సింది పోయి సిలువకు శత్రువులుగా తిరుగుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. పౌలు ఏమంటున్నాడంటే నాకు ఏడుపు వస్తుందయ్యా, మీరు చెప్తే వినకపోతే నేను ఏడుస్తూ చెబుతున్నాను, నాశనమే వారి అంతము. ఇక ఇంత చెప్పిన వినకపోతే వాళ్ళ అంతం ఏంటిది? నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. ఇక లాస్ట్కి ఏమైపోతుంది? కడుపు దేవుడు, కడుపే వారి దేవుడు. ఇంత చెప్పినా, క్రమముగా ఉండాలని చెప్పినా, ఈ క్రమములో ఉండాలని చెప్పినా, క్రమము తప్పితే నీకు భారం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, క్రమము లేకుండా బ్రతికితే నీకు బహుమానము దొరకదు అని ఇంత హెచ్చరిక చేసినా, నా కడుపు ఉంటే చాలు, నా కడుపు నిండితే చాలు, కడుపు దేవుడు చాలు అని అంతము కొరకు ఎదురు చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత బాధపడవలసి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా.
వారి కడుపే వారి దేవుడు. వారు ఉమ్, తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఉమ్. అతిశయపడుచున్నారు. ఎలాంటి వాళ్ళు అంటే దేని గురించి అయితే సిగ్గుపడాలో దాన్ని గొప్పగా చెప్పుకుంటా అంటారట. హల్లెలూయా. అతిశయపడుతున్నది. హల్లెలూయా. మనము ఎట్లా అతిశయపడాలి అంటే, ఒక వ్యక్తికి సువార్త చెప్పిన, దేవుడా ఆయన పరలోకంలో ఉండాలి, దేవునిలోనికి రావాలి, ఒక పేద వ్యక్తికి సహాయం చేసిన ప్రభువా అని. హల్లెలూయా. కొంతమంది నేను ఇగో మందిరం కాడ పని చేసిన నేను అతిశయపడాలి, అతిశయపడచ్చు. కానీ ఇలాంటి చెత్త వాటి కొరకు ప్రియమైన దేవునిలారా, హల్లెలూయా. ఒకసారి మద్దు ప్రభువులో ఎంతవరకు ఉన్నామో ఆ అతిశయం కావాలి. చూడండి, సిగ్గుపడవలసిన వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే ఆ మనసుంచుచున్నారు. ఏటి మీద మనసు ఉంచుతున్నారట? భూ సంబంధమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగ్లా మీద బంగ్లా కట్టు, 10 బంగ్లాలు కట్టు. సింగపూర్లో అయితే 50 అంతస్తులు ఉంటాయి, 70 అంతస్తుల బంగ్లా కూడా ఎక్కిన నేను. ఉండద్దు అంటలేను, కానీ వాటి కొరకు అతిశయపడద్దు. ఇట్లా ఉన్నది చూడు, అట్లా ఉన్నది. చాలా మంది ఈ లోకంలో ఏమంటారంటే, ఓ నీకేందయ్యో బంగ్లా కట్టినవు, ఇట్లా అయినవు, అట్లా అంటే ఉబ్బిపోతా ఉంటారు. అసలు విషయం ఏంటంటే, మనం దేని కొరకు పట్టబడ్డాము? బహుమానం పొందాలని పట్టబడ్డాము, పిలువబడ్డాము. హల్లెలూయా. కాబట్టి సిగ్గుపడవలసిన సంగతుల కొరకు అతిశయపడద్దు. మనం దేవుని విషయంలో ఇవాళ 3 గంటలు ప్రార్థన చేసిన స్తోత్రం, దేవునితో గడిపిన అని అతిశయపడు. హల్లెలూయా. ఒక 100 గంటలు నేను దేవుని సన్నిధిలో గడుపుతా, శపథం చేస్తున్నా అది అతిశయం. అతిశయం అంటే నేను దేవునితో మాట్లాడినా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఒక ప్రవచనం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, అందులో అతిశయం ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటి కొరకు మనం అతిశయపడద్దు. దేవుడు మనల్ని పిలిచాడు, పట్టుకున్నాడు. దేని కొరకు పట్టుకున్నాడు, పిలిచాడంటే బహుమానమును పొందాలని పట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి వారి కడుపే వారి దేవుడయ్యాడు. చాలా మంది కడుపు దేవుణ్ణి పెంచుతా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కడుపే వారి దేవుడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. కాబట్టి ఇక్కడ అంటాడు, 10వ వచనం చదవండి, లాస్ట్కు మనము ముగిస్తాము. 11వ వచనం చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుత్థానములో పాలివాడనగుట ఎట్టిదో ఎరిగే నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని. ఈయన దేవుని తెలుసుకోవాలంటే ఏం చేసుకుంటున్నాడట? ఆయన నష్టపరుచుకుంటాడు. అవసరమైతే నా ప్రభువు నాకు సంపాదించుకోవడానికి సమస్తము నష్టపరుచుకుంటా. ప్రభువును సంపాదించుకున్నది ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు. మంచిగా అర్థం చేసుకోండి. యేసయ్యను మనం నమ్ముకున్నది ఈ లోకమంతా సంపాదించుకోవడానికి కాదు, మన ప్రభు కొరకు లోకాన్ని నష్టము చేసుకోవడానికి. హల్లెలూయా. ప్రభు కొరకు నష్టమైన భరించడానికి. ప్రభువు నమ్మితే ఒకవేళ మనకు నష్టం జరగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు. నాకు కొన్ని వ్యతిరేకతలు వచ్చేది ప్రభువు నమ్ముకుని. అంతకుముందేమో ఇట్లా అల్లరి చిల్లరిగా ఎందుకు తిరుగుతున్నామని ఒక్కడు చెప్పలేదు. బైబుల్ పట్టుకొని ప్రార్థనకు పోతా ఉంటే అక్కడిక్కడ పోతా అంటే వంగలేక దొంగలా గరిచిందట అన్నాడు ఒకడు. నిజంగా ఇప్పటికి గుర్తుకొస్తుంది. నేను ఇటు చూసేసరికి నిన్నే పో అన్నాడు. అవునా నే, అయ్యో అట్లేం కాదంటే పో దేవుని పట్టుకుంటే బతుకుతారు మంచిగా అన్నాడు. అరే బతుకుదేరు కోసం కాదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబుల్ పట్టుకున్నది, దేవుని పట్టుకున్నది
మనం నష్టపరచుకోవడానికి, అవమానమైనా భరించడానికి. హల్లెలూయా. ఎన్నడు ఉండము. దేవుడు ఘనపరుస్తాడు మనల్ని. ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. అక్కడ పౌలు ఏమంటుండంటే సమస్తము నష్టపరుచుకోనడమే కాదు, ఏమంటున్నాడు? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. బా, ఏ పెంట? నిజంగా నష్టపరుచుకొని దేంతో సమానం అంటున్నాడు? ఈ లోకము గాని, ఈ లోకపు వస్తువులు గాని, ఈ లోకపు ఆస్తులు గాని, ఈ లోకపు మర్యాదలు గాని, ఇవన్నీ ఒక పెంటతో సమానం. నా ప్రభువే ఘనుడు, నా ప్రభువే గొప్ప దేవుడు. ఆయనే నాకు ముందు, ఆయనే సమస్తము, ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే గొప్ప దేవుడు. ఎన్ని రోజులు వస్తువులను చూసి, వీటిని చూసి మురుస్తామో అవి మనకు ఉండవు, మనము కూడా ఉండము. అదే దేవుడు శాశ్వతుడు. ఆయనలో ఆనందిద్దాం, ఆయనలో బలపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏమనంటే సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నా ప్రభు కొరకు నేను నష్టపోతా, అవసరమైతే నష్టమైన పర్వాలేదు, కష్టమైన పర్వాలేదు, దూషణలైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ నా ప్రభువును వెంబడిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇదే దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే కష్టం అంటే నాకు ఇబ్బంది అయ్యేది. కష్టం చేయ నేను, ఇదంతేంది, మంచి అఫీషియల్గా ఉండాలి, ఇట్లుండాలి అనుకునేది. దేవుడు వంచి ఆ కష్టం ఏందో చూపించి ఇప్పటి వరకు కూడా కష్టం అనుభవిస్తా అని రెడీ అనేటట్టు చేసి దేవుడు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఎప్పుడు కానీ మనం దేన్ని కానీ బాగా విలువ చేసి ఇదే శాశ్వతమని అనుకోవద్దు. దేవుడే శాశ్వతుడని ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని బలముగా వాడుకుంటాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. మనం రాంగ్ డైరెక్షన్ లో వెళితే చూపిస్తాడు, ఇది కాదు ఇది అని మనకు ఆలోచన చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాటల ద్వారా మనల్ని అందరినీ దీవించును గాక. రండి, ఈ సమయంలో అందరం